కళ్యాణ అంతరంగ శ్రోతలకి నమస్కారం. నన్ను ఆదరించి, ప్రోత్సహించి, నా అనుభవాలని, జ్ఞాపకాలని పంచుకుంటున్న మీ సహృదయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీతో పాటు నేను మరొకసారి నెమరేసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నాను. దానికి మీ అందరికీ కృతజ్ఞతలు. మొదటి సంతానం గురించి తెలియజేశాను కదా. పుట్టినరోజు నా పేరు పెట్టామని కూడా చెప్పాను. ఆ పేరు విజయ చైతన్య. మా అత్తగారు పిల్లలు పుట్టకముందరే వాళ్ళ పేర్లల్లో ఎవరు విజయ్ కుమార్ కానీ, ప్రేమ్ కుమార్ కానీ పెట్టమని అందరి పిల్లలకి, అందరి తోడికోడళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళు. సరే, ఎవరిష్టం వాళ్ళదనుకోండి. నేను చైతన్య అనుకున్నాను. ఆవిడ చెప్పినటువంటి విజయ్ అనే మాటని చేర్చి విజయ్ చైతన్య అని పెట్టాను. మొదటి పుట్టినరోజు గురించి మీకు చాలా వివరంగా చెప్పాను. మావాడు మే 19, 1980లో పుడితే మాతో పాటే పెళ్ళైన మా డాక్టర్ తోడికోడలు, ఆవిడ పేరు శశిరేఖ, మా బావగారి పేరు ప్రసన్నరావు. తనకి సెప్టెంబర్ 6న కుమారుడు కలిగాడు. అక్టోబర్ నెల 2వ తేదీన మా పెద్ద ఆడబడుచు కూతురు కాంతామణికి కూతురు పుట్టింది. మూడవ తోడికోడలు మెర్లినాకి నవంబర్ 16న కూతురు పుట్టింది. చెప్పాను కదా, ఒకే సంవత్సరంలో నెలల వ్యవధిలో ఈ సంతానం కలగడం చాలా సంబరం, సంతోషం. పసిపిల్లలు తిరిగాడే ఇల్లు కదా. మావాడి మొదటి పుట్టినరోజుకు అంటే 1981 మేలో నేను ఆ సమయంలో గర్భం దాల్చడం, మనవరాలు పుట్టడంతో మా పెద్ద ఆడబడుచు వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఎదురుకుండానే ఉండేవారు. కాంతామణి వాళ్ళు అక్కడికి వెళ్ళే ఎక్కువగా ఉండేవారు. మా తోడికోడలు కొడుకుకి కూడా సుదీప్ అని, మెర్లినా తోడికోడలు కూతురికి మరియా ప్రియా అని, కాంతామణి కూతురికి శ్వేత అని నామకరణాలు జరిగినాయి. ఒక విషయం, మా వాడి పుట్టినరోజు మర్నాడు జరిగినటువంటి ఒక చాలా గుర్తుండిపోయినటువంటి విషయం. మా తోడికోడలు వాళ్ళు ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రూమ్లో ఉండేవాళ్ళం. పైన ఉమ్మడి కుటుంబం అని చెప్పాను కదా. మా డాక్టర్ తోడికోడలు వాళ్ళ రూము వెనకాల ఓపెన్ ప్లేస్ ఉండేది. దానికి అక్కడి నుంచి పైనకి మెట్లు ఉంటాయి. ఎవరెళ్ళినా ఎండాకాలంలో కావాలంటే అక్కడి నుంచే వెళ్ళి పడుకోవడం వీలైనంత వరకు అట్లా జరిగేది. మా వాడి పుట్టినరోజు రోజు మేమందరమేమో వెనకాల, మా పక్కింటికి మా ఇంటికి తలుపు ఉండేది. ఆ వెనకాల పడుకున్నాం అందరం వేసుకొని. మా తోడికోడలు బావగారు పైనకి వెళ్ళి పడుకున్నారు. తెల్లవారింది, మేము అందరం లేచాం. వాళ్ళు మరి అలసటతో నిద్ర లేవలేదు. బాత్రూమ్ కని వెళ్ళి చూస్తే అక్కడి నుంచి మేడ మీద కనపడుతోంది. మెట్ల దాకా పిల్లవాడు పాక్కుంటూ వస్తున్నాడు. పెద్దగా పిలిచి పిలిచి కర్రలు విసిరేసి, రాళ్ళు విసిరేసి నానాయాగి చేసినా వాళ్ళకైతే మెలకు రాలేదు. ఈ పిల్లాడు ఎక్కడ ఆ మెట్ల మీదుగా దూకేస్తాడేమో, పడిపోతాడేమో అన్న భయం. మేమందరం చాలా చాలా కంగారు పడ్డాం. అదే సమయంలో మా బావగారు వాళ్ళు మేలుకోకపోవడం వల్ల వెనక ఇంట్లో ఉన్న డెల్ఫిన్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ తమ్ముడు బుజ్జి అని ఉండేవాడు. అతను గోడ మీద నుంచి వెనక ఉన్న గోడకి మా గోడకి వ్యత్యాసం తక్కువగా ఉంటుంది. ఆ గోడ మీద నుంచి ఇక్కడ వెనక్కి దూకి పిల్లవాడిని సురక్షితంగా కిందకి దించడం అదొక మర్చిపోలేనటువంటి సంఘటన. థ్యాంక్ గాడ్ అనుకున్నాం. అదొక మెమొరబుల్ ఇన్సిడెంట్. తర్వాత పిల్లవాడిని నాకు నెలలొచ్చినా మా పెద్దవాడిని తరచుగా పబ్లిక్ గార్డెన్స్కి తీసుకెళ్ళేవాళ్ళం. మా అత్తగారు చెప్తూ ఉండేవాళ్ళు, వెళ్ళకండి బయటికండి, జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. అయినా ఇంటి ముందరంతా గతుకుల రోడ్డు ఉండేది, ఇంట్లో అంతా అందరు జనాలు. అందుకని ఈయన ఆఫీస్ నుంచి వచ్చాక, నేను కాలేజీ నుంచి వచ్చాక పిల్లవాడికి ఒక బాక్స్లో తినడానికి తీసుకొని పబ్లిక్ గార్డెన్స్కి స్కూటర్ మీద వెళ్ళేవాళ్ళం. అక్కడ కూర్చొని వాడు ఆటలు, నడక నేర్చుకున్నది అక్కడే. తరచుగా వెళ్ళేవాళ్ళం. ఆటపాటలన్నీ అక్కడే. సుదీప్ని చూసుకోవడానికి మొదట పద్మని పెట్టుకున్న మా తోడికోడల తర్వాత ప్రభ అనే అమ్మాయిని పెట్టుకుంది. ఆ ప్రభకి శుచి, శుభ్రం ఎక్కువ. చాలా మంచి పని మనిషి. పని మనిషి అనక్కర్లేదు, ఇంట్లో మనిషి. బట్ట ఉయ్యాలు కట్టేవాళ్ళం. దాంట్లో పడుకోబెట్టడానికి మా నరసవ్వ, ప్రభ ఇద్దరు పోటీలు పడేవాళ్ళు. నరసవ్వ ఇంట్లో పని అంతా చూసుకొని వీడికి స్నానం చేయించడం కొంచెం ఆలస్యం అవడం వల్ల ప్రభ పడుకోబెట్టి వెళ్ళేది.
ఆ బట్ట ఉయ్యాలలో పడుకోబెడితే పిల్లలు ఎక్కువసేపు పడుకుంటారని మా అత్తగారు మా నరసమ్మని కాస్త తొందర పెడుతూ ఉండేది. తొందరగా స్నానం చేయించి పడుకోబెట్టమని. అది చాలా భలే అనిపించేది. ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారా పిల్లవాడిని అని. నేను కాలేజీకి వెళ్ళినా కూడా భారతిని పై పనుల మీదకి నేను పెట్టుకున్నా, భారతి పిల్లవాడిని ఎత్తుకొని చంకనేసుకొని అన్నం తినిపించడానికి బయటికి కుక్కల్ని మేకల్ని అన్నీ చూపిస్తూ ఉండేది. ఆ పిల్ల మీద పర్యవేక్షణకి మా అత్తగారు మా చిన్నత్తగారిని పంపించేవాళ్ళు. సుదీప్ మొదటి పుట్టినరోజు, పేరు పెట్టినరోజు, ప్రియా మొదటి పుట్టినరోజు వేడుకలు ఆ సందర్భంగా ఫోటోలు తీసుకోవడం కూడా జరిగింది. మావాడి ఫస్ట్ బర్త్డేకి ఫోటోలు లేకుండా అయినాయి. ఇంకా కాలేజీ విషయాలకు వస్తే నేను, షీలా, లలిత, దుర్గ, గిరిజాప్రసాద్ మేము 905 జీవో ద్వారా అపాయింట్ అయ్యాం. ఉస్మానియా అనుబంధ కళాశాలల్లో వందల మంది ఈ కేటగిరీలో ఉన్నారు. పర్మనెంట్ చేయాలని అడపాదడపా ట్రాక్టా వాళ్ళు, అంటే టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉద్యమాలు చేపట్టేవాళ్ళు. అందులో మాలో కనీసం ముగ్గురమైనా పాల్గొనేవాళ్ళం. ఆ తర్వాత డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ కోసం ఉద్యమం మొదలెట్టారు. అది చాలామంది దాంట్లో పాల్గొన్నారు. అంతవరకు గవర్నమెంట్ మేనేజ్మెంట్ పేరుపైన ఫండ్ పంపిస్తే అందులోంచి మా అకౌంట్లకి డిపాజిట్ చేయడం ఉంది. అట్లా కాకుండా డైరెక్ట్గా మాకే వచ్చేటట్టుగా ఉండాలని నినాదాలతో ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అసలు ప్రతి ఉద్యమంలోనూ కూడా మా ఆంధ్ర మహిళా సభ ఏతో మొదలైందేమో అదే మొదలుండేది. పైగా షీలా, లలిత, చాలా దుర్గ కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. దాంతో మేము నలుగురం కూడా ముందు నడవడం, నినాదాలు చేయడం, కేకలేయడం, అరుపులు వేయడం. నేను అప్పుడు కడుపుతో ఉన్నాను, కానీ నా గొంతు సామాన్యమైంది కాదు. 120 మందికి పైగా క్లాసులు తీసుకున్న గొంతాయే. ఆ రోజు మా ఉద్యమంలో పాల్గొన్న అనేకులు ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటుంటారు. మీకు అబ్బాయి పుడితే కనుక అల్లూరి సీతారామరాజన్ పేరు పెట్టండి అని చాలాసార్లు పదే పదే చెప్పేవారు. చాలా ఉత్సాహభరితంగా ఉద్యమం సాగింది. విజయం వరించింది కూడా. ప్రథమ సంతానంతో ఉద్యోగం పర్మనెంట్ అయింది. డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ కోసం చేసిన ఉద్యమం విజయవంతం అవడం, అది కూడా మరుపురాని మధురమైనటువంటి ఒక సంఘటన. మా కళాశాలలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి చెందిన వసంత మేడం ఉండేవారు. ఆవిడ రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. ఆవిడ మంచి బోధనా పాఠవం ఉన్న మనిషి. సహృదయులైన వసంత గారు రిటైర్మెంట్ అవ్వడం కొంచెం బాధగానే అనిపించిన, గవర్నమెంట్ రూల్ కదా తప్పదు. ఆవిడ తెలుగు మీడియం వాళ్ళకు కూడా అనువుగా అర్థమయ్యేలాగా అవసరమైతే తెలుగులో కూడా విడమరిచి చెప్పడం విద్యార్థుల్ని చాలా చాలా ఆకట్టుకుంది. వారి మంచితనం మా అధ్యాపకులు, తోటి సహాధ్యాపకులకు అందరికీ కూడా చాలా బాధగానే అనిపించింది. ఆ రిటైర్మెంట్ సందర్భాన్ని పురస్కరించుకొని నారాయణగూడ తాజ్మహల్ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. మాటలు, పాటలు, ఆటలు అన్నీ ఏర్పాటు చేశారు. నేను, దుర్గా నృత్యం కూడా చేసాం అక్కడ. నేను క్లాసికల్, దుర్గా బంజారా నృత్యం చేసింది. ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాం అక్కడ. ఎంత నిండుగా ఉందో. మా సహాధ్యాపకులందరూ ఈరోజు అందులో చాలామంది మాతో లేరు, మాలో లేరు. కళకళలాడేది. అదొక మర్చిపోలేనటువంటి అనుబంధం. అదే సమయంలో ఆంధ్ర మహిళా సభ, దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్, దానికి కొత్తగా కార్డియాక్ యూనిట్ ప్రారంభించాలని, కార్డియోవాస్క్యులర్ యూనిట్ ప్రారంభించాలని తలపెట్టారు. 1953లో ఆంధ్ర మహిళా సభని దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రారంభించారు. దాని సందర్భాలని పురస్కరించుకొని దీనికోసం కాలేజీలో కొంత ఫండ్ కలెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి ముందరేమో టికెట్ పుస్తకాలని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క లెక్చరర్కి కొన్ని పుస్తకాలు ఇచ్చి స్టూడెంట్స్ ద్వారా లేదా విరాళాలను సేకరించి, ఎక్కువ ఖరీదు కాదు, 10 రూపాయల చొప్పున, 100 రూపాయలు అనమాట. అట్లా కొంతమంది ఏమో అవి పిల్లలకి ఇవ్వక, తామే డబ్బు కట్టుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు.
పిల్లలు ఉత్సాహంగా పోగేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి లెక్కాపత్రం తేలడానికి మాత్రం చాలా సమయమే పట్టిందని చెప్పాలి. అదొక సంఘటన. చాలా ఆకర్షణీయంగా రాజ్యలక్ష్మి గారు చాలా ఆలోచించి అనేక విషయాల్లో అనేక నిర్ణయాలు తీసుకొని చాలా మమ్మల్ని ముందుకు నడిపించారు. ఆవిడకి నాతో పిల్లలు సన్నిహితంగా ఉంటున్నారు అనే సంగతి, అటు హాస్టల్ పిల్లలొచ్చి నా దగ్గర తమ గోడు చెప్పుకునేవాళ్ళు, కష్ట సుఖాలన్నీ. మా స్టూడెంట్స్ డిగ్రీ, ఇంటర్మీడియేట్ పిల్లలు కూడా నా చుట్టూ చేరేవాళ్ళు. అందుకని ఆవిడేం చెప్పారంటే, "ఒక పని చేద్దామమ్మా, నీ దగ్గరికి ఎట్లానో పిల్లలు వస్తున్నారు, నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు కదా, వాళ్ళకి రిలీఫ్‌గా ఉంటుంది. నీకు లైబ్రరీలో ఒక రూము కేటాయిస్తాం. అక్కడ కూర్చొని నువ్వు ఎవరికి వీలైనప్పుడు ఎవరి సమయం వాళ్ళకి పిల్లలొచ్చి నీతో మాట్లాడుకునేటట్టుగా అట్లా ఉంటే బాగుంటుందేమో, ఒక కౌన్సిలింగ్ సెంటర్ లాగా" అని. అది నాకు కూడా నచ్చింది, నాకు కూడా ఇష్టమైంది. కానీ లైబ్రరీ పక్కన రూము అది సైక్లోస్టైల్ క్వెషన్ పేపర్స్ యాసిన్ అనేటువంటి ఉద్యోగి అతను తీస్తూ ఉండేవాడు. అతను అక్కడే ఉండేవాడు. ఆయన ఎవరైనా పిల్లలు వస్తే బయటికి వెళ్ళేవాళ్ళు. అట్లా పిల్లలు చాలా సన్నిహితంగా నాతో తమ నిష్ఠూరాల్ని, కష్టాల్ని, సంతోషాన్ని కూడా పంచుకున్నటువంటి రోజులు అనేక ఉన్నాయి. దానికి నేను రాజ్యలక్ష్మి గారికి చాలా రుణపడి ఉంటాను. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రిన్సిపల్స్ అందరూ, సుచిత మేడం కానీ, కామేశ్వరి మేడం కానీ, ప్రేమ మేడం కానీ, రమా కళ్యాణి మేడం కానీ, సీతా మేడం కానీ, నాకు ఆ పదవిని, ఆ హోదాని, పిల్లలకి ఓదార్పునిచ్చేటువంటి ఒక పద్ధతిని నాకు తెలియజేసి నేర్పించారు. ఒక పనిని అప్పజెప్పారు. నాకది సంతోషంగానే ఉండేది. ఎందుకంటే కష్టంలో, నష్టంలో, సుఖంలో పంచుకునే వాళ్ళు ఉండడం చాలా సంతోషకరంగా ఉంటుంది కదా. ఎవరితోనైనా మన బాధని పంచుకుంటే తగ్గుతుంది, మన సంతోషం పంచుకుంటే రెట్టింపు అవుతుంది. అసలు సమస్యలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మాటలు వినేవాళ్ళు ఉండాలి. ఎంతమంది స్నేహితులున్నా, ప్రాణ స్నేహితులున్నా, ఇంట్లో తల్లిదండ్రులున్నా చెప్పుకోలేనటువంటి ఎన్నో పరిస్థితులు ఆడపిల్లలకు ఉంటాయి. అది నాకు అనుభవరీత్యా అర్థమైంది. మా పిల్లలు, మా విద్యార్థినులందరూ నాకు చాలా సన్నిహితంగా మెలగడానికి కూడా అది చాలా కారణభూతమైంది. గురు శిష్య సంబంధానికి అది నిజంగా పునాదినే అనిపించింది నాకు. నాకు సంతృప్తికరంగా ఉన్నటువంటి ఆ కాలేజీ రోజులన్నీ కూడా మధుర స్మృతులే. ఇప్పటికీ ఇక్కడితో ఆపుతాను. తర్వాత మిగతా విశేషాలు, విషయాలు మీతో పంచుకుంటాను. విన్నందుకు ధన్యవాదాలు.